గంగోత్రి చూసుకొని 6 రోజులు పట్టిందండి రిటర్న్ రావడానికి. చిన్నగా మళ్ళీ గంగోత్రి చూసుకొని గంగని వెనక్కి వచ్చామండి. గంగా సంగమ ఆశ్రమంలో ధర్మగంగా, పాండవగంగా 2 కలిసి ఉన్న ప్రదేశంలో బుడా కేదార్ చూసుకున్నామండి. బుడా కేదార్ మీదుగా గుట్టు మీదుగా పవళి వచ్చామండి. మధ్యలో పెద్ద మంచు వర్షం స్టార్ట్ అయిందండి. చలికి తట్టుకోలేకపోయాం. కాళ్ళు చేతులంతా బాగా కుంకర్లు తిరిగిపోతున్నాయి. అందుకని చలిమంట వేసుకున్నామండి. ఇది చూడండి, వడగండ్ల వాన అంటే మంచు వర్షం పడుతుందండి. లావు మంచు దెబ్బల్లాగా పడుతుంది. ఇటు మీదుగా వచ్చేసి త్రియోగి నారాయణ టెంపుల్ మీదుగా వచ్చేసామండి. త్రియోగి నారాయణ టెంపుల్కి వచ్చేసాము. ఈ వాతావరణం తట్టుకోవడానికి దుర్భేద్యంగా ఉందండి. చాలా కఠినంగా ఉంది. చిన్నగా ఈ వాతావరణాన్ని అలవాటు చేసుకుంటూ మధ్యలో ఇట్లా మంట వేసుకుంటూ చిన్నగా దాటుకున్నామండి. మొత్తం ఒక 6 అయ్యామండి ఒకే చాటుకి. మంచు వర్షం మాత్రం తగ్గేటట్టుగా లేదండి. ఇది అప్పుడు త్రేతాయుగం కాలం నాడు శివపార్వతులు ఇద్దరు పెళ్లి చేసుకుంటారండి. అప్పటి అగ్ని ఇప్పటికి కూడా మనకి మండుతూనే ఉంటుంది. ఇక్కడ రోజు దేశ విదేశాల నుంచి ఎంతోమంది వచ్చి మ్యారేజ్ చేసుకుంటారండి. ఈ పవాళి మీద కూర్చోలేకి భయంకరమైన మంచు వర్షం పట్టుకుందండి. చూడండి మంచు ఎట్లాగో పట్టుకొని ఉందో తెల్లగా. మాకు ఈ వాతావరణం కొత్త ముక్కు నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయండి. ఈ వాతావరణం ఫస్ట్ టైం అనుభవించడం. నడుస్తుంటే జారిపోతూ ఉందండి. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 3-4 సార్లు పడ్డారు. కర్ర సపోర్ట్ వేసుకోవటం సరిగా రావడం లేదు. అదొకటి షూ జారిపోతున్నాయండి. ఈ మామూలు షూ, స్పైక్ షూ కాదు. మొత్తం 6 బయలుదేరామండి. పవాళి ఏరియా అండి ఇది. ఇంకా ఈ పవాళి ఏరియా దాటుకొని ఇంకా ఒక 8 కిలోమీటర్లు వెళ్తే త్రియోగి నారాయణ చేరుకుంటామండి. ఈ వాతావరణం మాత్రం చాలా దుర్భేద్యంగా ఉందండి. చిన్నగా త్రియోగి నారాయణ చేరుకున్నామండి. ఇది త్రేతాకాలం నాటి యుగం నాటి టెంపుల్ అండి. ఇక్కడికి పెద్ద ధనవంతులు హెలికాప్టర్లో వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుంటారండి. ఇక్కడ పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా తిరిగి మళ్ళీ వాళ్ళే అంటే భర్తకు భార్య వాళ్ళే పెళ్లి చేసుకుంటారనే నమ్మకంతో ఇక్కడికి వచ్చి మ్యారేజ్ చేసుకుంటారండి. మీకు కనిపిస్తున్నది వచ్చేసరికి బ్రహ్మకుండ అండి. ఆ రైట్ సైడ్లో విష్ణుకుండ ఉంటుంది. వెనకాల గుడికి రైట్ సైడ్లో వచ్చేసరికి అటువైపు శివపార్వతులు మ్యారేజ్ చేసుకున్న ప్రదేశం ఉంటుందండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా వయసుతో సంబంధం లేదండి. పెళ్ళైన వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటుంటారండి. ఇక్కడ వాళ్ళ ఆచారంగా చాలా సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంటుంది. దీన్నే శివకుండ అంటారండి. ఇక్కడ శివపార్వతులు ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారండి, పెళ్లి చేసుకుంటారు. ఇది శివకుండ. ఇక్కడ స్పెషల్లీ అయ్యవార్లకి చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి మరి ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటారండి. ఇక్కడ నమ్మకం. ఆ పక్కన కనిపిస్తుంది విష్ణుకుండ అండి. నీళ్లు చల్లుకుంటున్నారు చూడండి. అది ఆయన చేతులు కడుక్కున్నారు. అది ఇటువైపు గుడి 2వ ఎంట్రన్స్ అండి, ఎగ్జిట్ పాయింట్ అండి. ఇటువైపు ఆ ముందున్నది వచ్చేసరికి బ్రహ్మకుండ అండి. మనుషులు ఉన్నారు కదా, ఆ పక్కన బ్రహ్మకుండ ఉంటుందండి. ఇది వచ్చేసరికి దునియా అండి. 365 రోజులు శివపార్వతులు ఇద్దరు ఈ అగ్ని గుండం చుట్టూ తిరిగి పెళ్లి చేసుకుంటారండి. అందుకని చెప్పి ఇక్కడ ఈ దునిలో కర్రలు వేయడానికి ఎంతోమంది వస్తుంటారండి. ఇది మాత అన్నపూర్ణమ్మ టెంపుల్ అండి. ఇది త్రియోగి నారాయణ టెంపుల్ పక్కనే ఉంటుంది. ఇక తర్వాత కొంతమంది దేవతలు స్థాపించిన లింగాలు ఉన్నాయండి. ఇది గుడి ఎంట్రన్స్ అండి. ఇది అప్పటి కాలం నాడు కట్టిన గుడి. ఎప్పటికి కూడా చెక్కు కూడా చెదరలేదండి. ఇక్కడ మాత్రం దుర్భేద్యమైన వాతావరణం ఉంటుందండి. లోపల శివలింగం ఉంటుందండి. ఇది ఇక్కడ కూడా శివలింగం ఉంటుందండి. దేవతలు స్థాపించిన శివలింగాలండి ఇవన్నీ. ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే ఎన్నో జన్మల అదృష్టం ఉండాలని అంటారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుందండి ఈ టెంపుల్ నిర్వహణ మొత్తము. హరి ఓం. గుడి బ్యాక్ సైడ్ అదిగోండి ప్రదక్షిణ చేసుకుంటూ ఒక దేవతా లింగం చుట్టూ